హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సి గ్రూప్ 3 పేపర్కి సంబంధించి ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్కి అయితే మనం కీ చూద్దాం. ఇందులో ఇది మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కోసం బంగాళాఖాతం చొరవ బిమ్స్టెక్ కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించాలని చెప్పి బిమ్స్టెక్ కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఐదవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2020 సంవత్సరంలో వర్చువల్ గా నిర్వహించబడింది అన్నాడు. సో ఇది రాంగ్ అండి, 2022లో నిర్వహించారు దీని అయితే. బి చూస్తే 5వ శిఖరాగ్ర సమావేశంలో బిమ్స్టెక్ చార్టర్ ఆమోదించారన్నారు. సో ఇది రైట్ అవుతుంది. సో బి మాత్రమే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నర్గీస్ మహమ్మది ఎవరు అన్నారు. సో దీంట్లో మళ్ళీ 2 స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్ చూస్తే ఆమె ఒక ఈజిప్ట్ మహిళ మానవ హక్కుల లాయర్ అన్నారు. సో ఇది రాంగ్ అండి, ఆమె ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఏ తప్పు. బి చూస్తే ఈమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది అనేటువంటిది రైట్ అవుతుంది. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బి మాత్రమే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలలో భాగం కానిది ఏది అని అడిగినరు. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది విభాగం కాదు, మిగిలిన 3 అనేటువంటివి అందులో విభాగాలు అవుతాయి. నెక్స్ట్ అజయ్ బంగాకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే అతడు 3 సంవత్సరాల కాలానికి గాను 2022లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ కు 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారని ఉంది. ఇది రాంగ్ అండి, 10వ కాదు 14వ. సో ఇది స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. ఇంకోటి చూస్తే భారత రాష్ట్రపతి ఇతనికి 2021లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించారు అన్నారు. ఇది కూడా రాంగ్ అంటే అతనికి పద్మశ్రీ వచ్చింది 2016లో. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నిశ్చితం ఏ వర్షపు నీటి పిహెచ్ విలువ 7 అన్నాడు. ఇది రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే 5.5 ఉంటుంది వర్షపు నీటి పిహెచ్ విలువ. కారణం ఆర్ చూస్తే వాతావరణంలో CO2 వర్షపు నీటిలో కరుగుతుంది అన్నాడు. సో ఇప్పుడు దీనికి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ సరైనది కాదు, కానీ ఆర్ సరైనది అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ రంగంలో పద్మ విభూషణ్ ప్రొఫెసర్ సిఆర్ రావు తన పరిశోధనల ద్వారా ప్రసిద్ధి చెందారు అంటే అతను గణిత శాస్త్రం మరియు గణాంక శాస్త్రంలో స్పెషలిస్ట్ అండి. సో కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది ప్రకటనలు పరిశీలించాలని చెప్పి 3 ఇచ్చారు. ఫస్ట్ ఏ చూస్తే దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొదటి బాలిస్టిక్ షిప్ అని పృథ్వీ అనేటువంటిది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. 1990లో పృథ్వీ క్షిపణి మొదటిసారిగా పరీక్షించబడింది అనేటువంటిది రాంగ్ అవుతుందండి, బి రాంగ్. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఈ క్రింది పృథ్వీ క్షిపణిని అభివృద్ధి చేసింది రైట్ అవుతుంది, అంటే ఏ అండ్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ లిథియం అయాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగపరచదగిన బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది అంటే విద్యుత్ శక్తి అండి ఆన్సర్. సో దానికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విటమిన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు విటమిన్ సి అనగానే ఈజీగా పెట్టేస్తాం, ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి. అట్లా మనం దీన్ని చెక్ చేసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. B12కి వచ్చేసి సైనకోబాలమిన్. ఇట్లా ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాథమిక వాయు కాలుష్య కారకాల యొక్క సరైన సమితి ఏది అంటే ఇందులో కాలుష్య కారకాలు వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది, సల్ఫర్ డైఆక్సైడ్ అవుతుంది, అండ్ నలుపు పదార్థం అవుతుంది, అంటే నైట్రోజన్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మరియు డి. నెక్స్ట్ క్రింది వాటిలో జీవవర్ణంలో కలిగిన సరైన శక్తి ప్రసార క్రమరీతిలో అమర్చండి అంటే దీనికి EBADC అవుతుంది, అంటే సూర్యుడు, దాని తర్వాత ప్రాథమిక ఉత్పత్తిదారులు, తర్వాత శాకాహారులు, తర్వాత మాంసాహారులు, తర్వాత డెట్రిటస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతీయ సైన్స్ రంగంలో ఈ క్రింది సంఘటనలను కాలక్రమానుసారం ఇవ్వండి అని అంటున్నారు. సో దీనికి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ బాబా అణు పరిశోధన కేంద్రం ఉంటుంది, దాని తర్వాత ఇస్రో, దాని తర్వాత రోహిణి 1 ఉపగ్రహ ప్రయోగం, దాని తర్వాత ప్రోక్లాన్ 2 పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి కలుగును అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నియాసిన్ B3 లోపం వల్ల పెల్లాగ్రా వ్యాధి వస్తుందండి.
నెక్స్ట్ చూస్తే కొలనుల రకాలను వాటి లక్షణాలతో జతపరచుము అన్నాడు. సో దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏకేంటి డిస్ట్రోఫిక్ వచ్చేసి 3 అన్నట్టు హ్యూమిక్ మరియు సేంద్రియ పదార్థాలతో నిండిన హ్యూమిక్ కొలనులను అని కూడా పిలుస్తారు. సో దీనికి బికి ఒలిగోగ్రాఫిక్ కి చాలా తక్కువ లేదా పోషకాలు లేని నీరు ఆరోగ్యం నీరు అన్నట్టు. సో దాన్ని చూసుకోండి. నెక్స్ట్ శుద్ధ నీటి మరియు అత్యంత కాలుష్య నీటి జీవ ఆక్సిజన్ డిమాండ్ బిఓడి విలువలు పీపీఎంలలో వరుసగా అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 5 కంటే తక్కువ మరియు 17 కంటే ఎక్కువ. నెక్స్ట్ క్రింది ఏ రసాయనం ఎక్కువ వాతావరణ జీవిత కాలం కలిగి ఉంటుంది అంటే దీనికి పర్ఫ్లోరోకార్బన్స్ పిఎఫ్సిలు ఎక్కువ ఇయర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జీవ వైద్య సమావేశం కొరకు సంతక సమీకరణ ఎప్పుడు మొదట ప్రారంభించారంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పర్యావరణం మరియు అభివృద్ధిపై యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ 1992లో ఇది సంతకాల సేకరణ అనేటువంటిది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేలు కొలవదు. సో నెక్స్ట్ ఇది రైట్ అవుతుంది. బి చూస్తే సవరించిన మెర్కిల్లీ స్కేలు ప్రకారం తీవ్రత వి నిర్మాణాలను నష్టంతో కూడిన తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది. ఇది కూడా రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో ఉత్తరం నుంచి దక్షిణం దిశగా ఉన్న వాటిని పేర్కొనండి అని చెప్పేసి మనకు కొండలు ఇచ్చారు. సో ఫస్ట్ ఉత్తరం నుంచి దక్షిణకు మనం అమర్చినట్లయితే ఫస్ట్ మనకి మిష్మి కొండలు, దాని తర్వాత అబ్బోర్, డాప్లా, మిరి లాస్ట్కు డాప్లా ఉంటుందండి. నెక్స్ట్ రామ్సర్ చిత్తడి నేలలు రాష్ట్రంని మనం మ్యాచ్ చేస్తే నంజరయాన్ పక్షి అభయారణ్యం వచ్చేసి మనకి తమిళనాడులో ఉంటుంది. నక్తి పక్షి అభయారణ్యం వచ్చేసి బీహార్, తారా జలాశయం వచ్చేసి మధ్యప్రదేశ్, అంక సముద్రం వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి దీనికి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ జిఐ ట్యాక్స్ ఇచ్చాడు. జిఐ ట్యాక్స్ స్టేట్కు మ్యాచ్ చేస్తే చునార్ గ్లేజ్ పొట్టారి అనేటువంటిది బీహార్ కాదండి, అది యూపీ స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ సిక్కి గ్రాస్ క్రాఫ్ట్ వచ్చేసి అస్సాం కాదు, బీహార్ అది. సో బిద్రివేర్ కర్ణాటక రైట్, అండ్ బిందేరి సారీస్ మధ్యప్రదేశ్ రైట్. అంటే సి అండ్ డి అనేటువంటిది రైట్ అవుతుంది. ఆప్షన్ సి మరియు డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని సాత్మాల శ్రేణి తెలంగాణలోని ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది అంటే దీనికి ఆదిలాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఆదిలాబాద్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో ఏ దేశానికి టంగాన్యికా సరస్సుతో సరిహద్దు లేదు అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, రువాండాకి లేదు, మిగిలిన మూడిటికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎరోసోల్ స్ప్రేల తయారీలో ఉపయోగించే ఫ్లోరో కార్బన్లు అని చెప్పి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఏ, బి మరియు సి రైట్ అవుతుంది. అంటే డి అనేటువంటిది కాదు, అంటే ఇవి నీటిలో కరుగున్నవి అనేటువంటిది రాంగ్, అవి కరగవు. సో మిగిలిన 3 అవుతున్నాయి అన్నమాట. 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమం అమర్చండి అంటే మనకు లాతూర్ 1993, గుజరాత్ 2001 అండ్ కాశ్మీర్ 2005. కాబట్టి లాతూర్, గుజరాత్, కాశ్మీర్ వస్తుంది ఆప్షన్. నెక్స్ట్ చూస్తే క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువులు ఏవి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువులు అవుతాయి, నైట్రోజన్, ఆక్సిజన్ కావు. నెక్స్ట్ ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు అంటే దీనికి ఆన్సర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, శ్వేత విప్లవం. నెక్స్ట్ సుదూర గ్రహణం ఆవర్తనంలో ఉపయోగించే ఇంటెన్సిటీ, హ్యూ, సాచురేషన్, కలర్ కోఆర్డినేషన్ సిస్టంలో సంతృప్తత దేన్ని సూచిస్తుంది అంటే దీనికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, రంగు యొక్క స్వచ్ఛతను చూపిస్తుంది. ఇది రంగు యొక్క స్వచ్ఛతను చూపిస్తుంది. నెక్స్ట్ చూస్తే సహజ కిరణజన సంయోగ క్రియ జరుపు సూక్ష్మజీవులు ఏవి అంటే శిలీంధ్రాలు. సో శిలీంధ్రాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్లమల శ్రేణులలోని కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పూర్వపు జిల్లాలో ఉంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, మహబూబ్ నగర్ లో ఉంటుంది.
ఇప్పుడు నాగర్ కర్నూల్లో ఉంటుంది అనమాట అది. అగట్టి మరియు బంగారం ద్వీపాలు దీనికి చెందినవి అంటే లక్షద్వీప్లో ఉంటాయి అవి, అగట్టి మరియు బంగారం. నెక్స్ట్ నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలంలో ఏర్పడేటువంటి భయంకరమైన ఉరుములతో కూడిన గాలివానలు. సో వీటిని అస్సాంలో ఏమంటారని అడుగుతున్నాను. దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, బార్డోయి శిలా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సమ్మతి వయస్సు బిల్లు 1891లో స్త్రీల వివాహ పరిపూర్ణత వయస్సును ఎంత వయస్సు నుంచి ఎంత వయస్సుకు పెంచాలని డిమాండ్ చేసిందంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, 10 to 12, 10 years నుంచి 12 yearsకు పెంచాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ గిరిజన తెగ జానపద నృత్యానికి చూస్తే ఇందులో సరికాని జత ఏది అన్నాడు. సో సరికాని జత అయితే గోండు గడ్డి నాటి అనేటువంటి సరికాని జత, మిగిలిన సరైనవి. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో గాంధీజీ దండి పాదయాత్ర చేసినప్పుడు మలబార్ తీరంలో ఈ యాత్రకు ఎవరు నాయకత్వం వహించారు అంటే దీనికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, కే కేలప్పన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాక్యాలను పరిగణించండి అని చెప్పేసి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూస్తే కుతూహలుడు సంస్కృతంలో లీలావతిని రచించాడు, ఇది రైట్. బి ఈ రచనలో హలుని యొక్క వివాహము శక రాకుమారితో జరిగినట్లు వివరించింది అనేది రాంగ్. శక రాకుమారి కాదు, శ్రీలంక రాకుమారితో జరుగుతుంది. సో ఆప్షన్ ఏ మాత్రమే రైట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని నిర్మించిన కాలక్రమానుసారంలో అమర్చండి అంటే దీనికి సిఏబి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే హుస్సేన్ సాగర్ 1562, తర్వాత దారుల్ షిఫా 1591, తర్వాత కుదాద్ మహల్ అనేటువంటిది 1761లో నిర్మించారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, సిఏబి. నెక్స్ట్ చూస్తే తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారిత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి అని మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ చూస్తే నెలకు 2500 ఆర్థిక సహాయం, ఇది రైటే. నెక్స్ట్ బి భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం, ఇది రాంగ్ అండి. నెక్స్ట్ సి చూస్తే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ లభ్యత, రైటే. డి చూస్తే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులలో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం సౌకర్యం, ఇది కూడా రైటే. అంటే ఏసిడి అనేటువంటిది రైట్ అవుతుంది. భారత రాజ్యాంగంలో కింది ఏ ఆర్టికల్ క్రింద ప్రభుత్వం మహిళలకు మరియు పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించబడింది అంటే దీనికి ఆర్టికల్ 15 మాత్రమే అవుతుంది, 65లో ఉండదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ మాత్రమే అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్స్ను వారి పదవి కాలాన్ని బట్టి కాలానుక్రమంలో అమర్చండి అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ సి వస్తాడు, పెరెస్ డి కూలర్ వస్తాడు. ఆయన తర్వాత మళ్ళీ బుట్రోస్ వస్తాడు. బుట్రోస్ తర్వాత కోఫీ అన్నన్ తర్వాత బాన్ కి మూన్ వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో సిడిఏబి ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పథకాల సంఖ్య ప్రకారం కింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి అన్నారు. సో ఫస్ట్ మనకి చైనా వచ్చేసి మనకి ఇది 2nd ప్లేస్లో ఉంటుంది, యుఎస్ఏ 1st ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా 4th ప్లేస్లో ఉంటుంది, ఫ్రాన్స్ వచ్చేసి 5th ప్లేస్లో ఉంటుంది. అది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే G7కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ఇది G7కి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. సో ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇది సంపన్న పాశ్చాత్య దేశాల లాంఛన సమూహం, ఇది రైట్. బి చూస్తే దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు, ఇది కూడా రైటే. సో ఏ అండ్ బి రెండు రైట్ అవుతాయి. భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులకు ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించిన ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియా ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది. ఐడియా ఫర్ లైఫ్ అనేటువంటిది పర్యావరణము మరియు స్నేహపూర్వక జీవనశైలికి సంబంధించిందండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆస్కార్ అవార్డు 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఎ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, నిషా పహుజా. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తడి నేలల వైరస్ గా పిలువబడే ఒక కొత్త టిక్ బోన్ వైరస్ ను ఇక్కడ కనుగొన్నారు అంటే చైనా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024 ఎక్కడ జరిగింది అంటే ఇంకా ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అబుదాబి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారత రత్న అవార్డులు ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో
అవార్డు గ్రహీత కాని వారు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి కాదు, మిగిలిన వాళ్ళందరికీ మొన్ననే వచ్చింది. వాజ్పేయి గారికి ఆల్రెడీ ముందే వచ్చింది. నెక్స్ట్ 17 చూస్తే క్రింది వాణిలో ఎవరికి 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది అంటే దీనికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అన్నారు. సో దీనికి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఆ యూనివర్సిటీకి శ్రీని రాజుని కో చైర్మన్గా నియమించారు, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రన్ చైర్మన్గా నియమించింది, ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ బి రెండు కూడా కరెక్టే అవుతాయి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంఫాక్స్ టీకాను MVABN ఆమోదించింది. ఈ క్రింది వారిలో దీనిని అభివృద్ధి పరిచింది ఎవరు అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, బవారియన్ నోర్డిక్, ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంచే ప్రారంభించబడిన భారత బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ ని ఇలా పిలుస్తారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్, విశ్వస్య అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాన యుద్ధ అభ్యాస్ అనే ఒక మాక్ డ్రిల్ ను నిర్వహించారు, ఇది దీనికి సంబంధించింది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత, మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది అంటే దీనికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవ్వండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.